దీన్ని తొందరగా బయటికి పంపేరా. పర్వాలేదు, పట్టుకో. నన్నెక్కడైనా పట్టుకునే పూర్తి రైట్స్ నీకే ఇచ్చేశాను డార్లింగ్. చిచి, ఏమైంది మావయ్య? ఏమైంది ఠాగూర్ గారు? ఆయన ఫోటోని ఎందుకు అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, బావుగారే మళ్ళీ ఇదిగో వీడు రూపంలో పుట్టాడనిపిస్తోంది. వీడెంత తొందరగా వీడికి ఆయన పేరు పెడితే అంత మంచిది. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఎంత మంచి మాట చెప్పారు ఠాగూర్ గారు. నిజంగా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వీడికి అర్జెంటుగా ఆయన పేరు పెట్టాలి. అలాగేనమ్మా, లేకపోతే వీడిని ఎలా పిలవాలో నాకు అర్థం కావటం లేదు. అల్లుడు, నువ్వు నా కూతురు అలేఖ్య పక్క పక్కనే కూర్చొని మీ వడిలో వీడిని కూర్చోబెట్టుకుని వీడికి పేరు పెడుతుంటే చూసి ఆనందించాలనుందయ్యా. వద్దు మావయ్య, ఆ రాక్షసి నా పక్కన కూర్చోడానికి వీల్లేదు. నా కొడుక్కి పేరు పెట్టే ఫంక్షన్కి అది రావడానికి వీల్లేదు. దాని చూపు కూడా నా కొడుకు మీద పట్టడానికి వీల్లేదు. అల్లుడు, వీడి కడుపులో ఉన్నప్పుడు నువ్వు లేకుండా అలేఖ్య శ్రీమంతం జరుపుకుందని అది మనసులో పెట్టుకొని ఇప్పుడు అలేఖ్యను వద్దంటున్నావా? తప్పలుడు, తప్పు. కరెక్ట్ టైంలో గుర్తు చేశారు ఠాగూర్ గారు. మొగుడు లేకుండా ఏ ఆడదైనా సీమంతం జరుపుకుంటుందా? కానీ ఆవిడ మాత్రం చేసుకుంది. అందుకే ఇప్పుడు ఆవిడ లేకుండా మనం వీడికి పేరు పెట్టే ఫంక్షన్ చేయడమే కరెక్ట్. అది కాదమ్మా, అలేఖ్యేదో చిన్నపిల్ల, తెలివైందనుకునే అమాయకురాలు. ఆ అమాయకత్వంతోనే మీ అబ్బాయిని జైల్లో పెట్టించింది. మానసికంగా చిత్రవద చేసింది. ఆ జైల్లోనే మీ అబ్బాయిని నిద్రలేని రాత్రులు గడిపేట్టు చేసింది. అదంతా అలేఖ్య అమాయకత్వం. అలేఖ్యను క్షమించండమ్మా. మావయ్య, మీరు అలేఖ్యని దత్తత తీసుకున్నారు కాబట్టి అలేఖ్య మీకు ద్రోహం చేసినా మీరు క్షమిస్తారేమో, కానీ మేము క్షమించాం. చూడు సూర్య, కొన్ని విషయాల్లో అలేఖ్యకి తెలియకుండా ఏవేవో తప్పులు చేస్తుంది. అలా చేయడానికి కారణం ఆ ఐశ్వర్య.
ఆ ఐశ్వర్య అలేఖ్యకి ఏవేవో ఎక్కించి ఆ రోజు మధురై రౌడీల చేత మీ బాబుని మీకు శాశ్వతంగా దూరం చేయాలని చూసింది. ఇదంతా ఐశ్వర్య ప్లాను. అది మనసులో పెట్టుకొని అలేఖ్య లేకుండా ఫంక్షన్ చేస్తే ఎలా? అలా చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. మావయ్య, మీరెంత మంచివారు మావయ్య. అలేఖ్య మీకు ఎంత హాని చేయాలని చూసినా మీరు మాత్రం అలేఖ్యకి మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఠాగూర్ గారు, నేను ధనుంజయరావు గారిని చూశాను, మిమ్మల్ని చూశాను. ఆయనకి తన కూతురు మీద ఉండే ప్రేమ కంటే అలేఖ్య మీద మీకే ప్రేమ ఎక్కువ. ఆ రాక్షసికి ఇంకా అదృష్టం ఏమన్నా మిగిలిందంటే అది మీలాంటి తండ్రి దొరకడమే. మావయ్య, ఆ రాక్షసి లేకుండా ఫంక్షన్ చేస్తున్నామని మీ మనసు నొచ్చుకుంటే మమ్మల్ని క్షమించండి. అవును సూర్య, నా మనసు నొచ్చుకుంటుంది. కానీ మీరు చెప్పేవి నిజాలు కాబట్టి తప్పదు, భరించాలి. మరి నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళొస్తాను. అయ్యో, ఏదైనా తీసుకుని వెళ్ళండి ఠాగూర్ గారు. పర్వాలేదమ్మా, నా మనవడు ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు బోల్డ్ తింటాను, బోల్డ్ తాగుతాను. ఉంటానమ్మా. సరే అండి. ఉంటాను సూర్య. అలాగే మావయ్య. వెళ్ళొస్తానమ్మా. అలాగే మావయ్య. వాళ్ళకి అగ్గి రాజేశాను నీలాంబరి. అలేఖ్యకి అసలైన పతనం ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పటి నుంచి అలేఖ్యకు వచ్చేది కన్నీళ్లు కాదు, రక్తపు కన్నీళ్ళు. నీలాంబరి, ఇప్పుడేం చేయాలో తెలుసు కదా? తెలుసు సార్. బస్వంత్ సింగ్ గారు, స్టాక్ ఆల్రెడీ ఆన్ ద వేలో ఉందండి. సాయంత్రం కల్లా చండీగఢ్ చేరిపోతుంది. మిగిలిన బ్యాలెన్స్ చెక్లు అవేవో ఉన్నాయి, అవి కొద్దిగా తొందరగా క్లియర్ చేయండి. ఓకే అండి, ఉంటాను. ప్రకాష్, మొత్తం అమౌంట్ కౌంట్ చేశాను, ఒకసారి చూడు. వస్తున్నా. ఓకే సంధ్య, అంతా కరెక్ట్గానే చేసావు.
ప్రకాష్ ఎవరో వచ్చారు చూడు. అవును సంధ్య, మీ అన్నయ్య దేవుళ్ళ చూసేదానివి, ఇప్పుడు మీ అన్నయ్య పేరు ఎత్తితేనే ఫైర్ అయిపోతున్నావు. ఎందుకు ఫైర్ అవుతున్నానో మా అన్నయ్య ఎలాంటి వాడో నువ్వే చూడు. చూసావు కదా మా అన్నయ్య ఎలాంటి వాడో, మమ్మల్ని అందరినీ ఎలా మోసం చేశాడో చూడు. ఇది చూసిన దగ్గర నుంచి మా అన్నయ్యని చూడాలంటే అసహ్యంగా ఉంది. ఏంటి ప్రకాష్, మమ్మల్ని గుమ్మం దగ్గర నిలబెట్టి అలా చూస్తున్నావు? అమ్మా రామ్మా, చిన్ననయ్య రా. బాబు నాకివ్వమ్మా. చీచీ. ఓ నాన్న. రండి అత్తయ్య. ఓయ్ రండి కూర్చోండి. ఇలా ఇవ్వు సంధ్య. ఓయ్ ఓయ్ నాన్న. ఓయ్ ఓయ్. నాకివ్వు ప్రకాష్. అయ్యో సంధ్య, సంధ్య బాబుని ఇలా ఇవ్వు. ఓయ్ ఓయ్ ఓయ్. అమ్మా సంధ్య, ఇల్లు చాలా బాగుందమ్మా. నేను స్టార్ట్ చేసిన బిజినెస్ లో లాభాలు వచ్చాయి అత్తయ్య, అందుకే కొద్దిగా పెద్దదిగా ఉంటుందని ఇల్లు తీసుకున్నాం. అవును ప్రకాష్, ఇల్లు చాలా బాగుంది. ఏం తీసుకుంటారమ్మా? మాకేమీ వద్దమ్మా, మీ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, మాకదే చాలు. అలాగంటే ఎలాగన్నయ్యా? ఇప్పుడు వాళ్ళతో మనకి చాలా పనుంది కదా. అవునరా, ఇప్పుడంతా సంధ్య చేతిలోనే ఉంది. అమ్మా మనం తర్వాత మాట్లాడుకుందాం. మేము ఇల్లు తీసుకున్నాక మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చారు. ఉండండి, ఏమైనా తీసుకొస్తాను. ప్రకాష్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సంధ్య? పర్లేదు తీసుకోండి బావా. ప్రకాష్ ఇటివ్వు. చీచీ. ఓ నానా బుజ్జి. అమ్మా వీడు చూడు, నేనే వీడు మేనత్తనని గుర్తుపట్టినట్టుగా నా ముఖాన్ని చేత్తో ఎలా రాస్తున్నాడు. వాడికి నీతో పని పడింది కదమ్మా. ఆయ్. అందుకే సంధ్య వాడు నిన్ను కాకా పడుతున్నాడు. ఏంటమ్మా పని? ఏం లేదమ్మా, మన ఇంటి సాంప్రదాయం ప్రకారం అన్నదమ్ముల బిడ్డలకి మేనత్తే పేరు పెట్టాలి. ఇప్పుడు నీ చేతుల మీదుగా వీడికి పేరు పెట్టాలి. ఏంటి, మా అలేకి వదిన కొడుకు పేరు పెట్టే అదృష్టం మాకు రావడమా? చాలా హ్యాపీగా ఉందమ్మా. తప్పకుండా. పంతులు గారితో మాట్లాడాం. 18వ తారీఖు దివ్యమైన రోజుట. ఆ రోజు మన ఇంట్లోనే ఫంక్షన్ చేద్దాం. అదేం కుదరదు. వీడికి నేను పేరు పెడుతున్నాను కాబట్టి ఫంక్షన్ మా ఇంట్లోనే జరగాలి. అవును, ఇక్కడే జరగాలి. అది కాదు బాబు. చూడండి అత్తయ్య, దేవుడి దయ వల్ల ఫైనాన్షియల్ గా మేము బాగున్నాం. ఈ ఇల్లు తీసుకున్నాక ఇంతవరకు ఇక్కడ ఏ ఫంక్షన్ చేయలేదు. సో
మా అల్లుడు ఫంక్షన్ ఇక్కడ చేస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందులో వీడు ఎవరనుకున్నారు? మా అలేఖ్య యొక్క కొడుకు. వీడి ఫంక్షన్ ని మేము చాలా పెద్ద ఎత్తున చేస్తాం. కొద్దిగా నా లెవెల్ కూడా చూడండి, దానికి తగ్గట్టుగానే ఈ ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తాం. నేను వీడికి పేరు పెడుతున్నాను కాబట్టి మీ దగ్గర నుంచి 5 పైసలు కూడా తీసుకోను. ఖర్చంతా మాదే. అది కాదు సంధ్య. అన్నయ్య నువ్వేం మాట్లాడుకు. ఇక మీరు ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి, మా ఏర్పాటుల్లో మేముంటాం. సంధ్య, లోపల పెద్ద మంకీ బొమ్మ ఉంది కదా, అది వీడికి చూపిద్దాం. సంధ్యకి ఇంకా నా మీద కోపం తగ్గినట్టుగా లేదమ్మా. ప్రకాష్ కూడా నేనేదో తప్పు చేసినట్టుగా చూస్తున్నాడు. ఒరే సూర్య, అవేవి మనసులో పెట్టుకోకు. నీ కొడుకుని చూసి వాళ్ళెంత మురిసిపోతున్నారో చూసావు కదా. అవునన్నయ్య, మనకు అసలే టైం కూడా లేదు. అందరికీ ఫోన్ చేసి పిలవాలి. ఒరే ధనుష్, ఆ అలేఖ్యకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మను. అవును, అలేఖ్య గాలి కూడా మన బాబుకు సోకడానికి వీల్లేదు. నా కొడుకు ఫంక్షన్కి నేను వెళ్ళలేకపోయానని అది కృంగిపోవాలి, ఒంటరిగా మిగిలిపోవాలి. అది చూసి ఐశ్వర్య విలవెల్లాడిపోవాలి. అలాగే అన్నయ్య. నీలంబరి, పొద్దుననగా బాబుకి బొమ్మలిచ్చేసి వస్తానని వెళ్ళావు, ఇప్పుడే రావడం. మీకు నా మొహం చూపించాలంటే ఏమైంది నీలంబరి? వాళ్ళసలు మనుషులు కాదు మేడం, రాక్షసులు. ఎంతో ప్రేమతో స్వామిమలై నాయకర్ గారు బాబు కోసం పంపించిన బొమ్మలను కూడా చూడకుండా మీ మీద పగతో బొమ్మలన్నింటినీ విసిరేసి తగులు పెట్టేశారు మేడం. కావాలంటే ఈ ఫోటోను చూడండి. అమ్మా, మీరు గుండె నిబ్బరం చేసుకుంటానంటే మీకొక భయంకరమైన విషయం చెప్తాను. ఏంటది? నా నోటుతో నేను చెప్పలేనమ్మా. చెప్పు నీలంబరి, ఏంటో చెప్పు. అమ్మా, అది మీ అబ్బాయికి మీ మావయ్య పేరు పెడుతున్నారు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం మేనత్త పేరు పెట్టాలి. సంధ్య గారి చేతుల మీదుగా ఫంక్షన్ జరిపించడానికి అందరూ రెడీ అయిపోయారమ్మా. కానీ ఆ ఫంక్షన్కి మాత్రం ఎవరెవరిని పిలవాలో సూర్యనారాయణ గారు డిసైడ్ అయిపోయారమ్మా. మిమ్మల్ని ఆ ఫంక్షన్లో అడుగు పెట్టనివ్వనని శపథం చేశారమ్మా. అమ్మా, మీరు ఇంతగా బాధపడతారనే నేను అసలు ఆ విషయం చెప్పకూడదనుకున్నానమ్మా. కానీ వాళ్ళు నా ముందే అందరికీ ఫోన్లు చేస్తూ మిమ్మల్ని మాత్రం పక్కన పెడుతుంటే నా హృదయం తట్టుకోలేక మీకు ఈ విషయం చెప్పాను మేడం. అయ్యో భగవంతుడా, నా బిడ్డ ఫంక్షన్కి నేను లేకపోవడమా? ఇంతకంటే పెద్ద శిక్ష ఏ తల్లికుంటుంది? అయ్యో. వాళ్ళసలు మనుషుల్లో ప్రవర్తించడమే మానేశారు మేడం. ఏ తల్లి మోయని విధంగా
మీరు 10 మాసాలు మోసి కన్న బిడ్డకి జరిగే ఆ శుభకార్యానికి కన్న తల్లిని రానీకుండా చేయడం ఎంత పెద్ద పాపం మేడం, ఎంత పెద్ద తప్పు మేడం. నేనేం పాపం చేశానురా? ఏం పాపం చేశాను చెప్పరా? నన్ను నీ ఫంక్షన్కి రానివ్వవా? నేనంత కానిదాన్ని అయిపోయానరా నీకు? చెప్పరా చెప్పరా చెప్పు. డాడీ చూడండి, డాడీ మీ అల్లుడు ఏం చేస్తున్నాడో చూడండి. మీ మనవడి ఫంక్షన్ కి నేను వెళ్ళకూడదంట. నేను వెళ్ళకూడదా డాడీ? చెప్పండి డాడీ, నేను వెళ్ళకూడదా? డాడీ అసలు మీరే గనుక బతుకుంటే నాకు ఇలా జరిగేదా డాడీ? చెప్పండి డాడీ. అయ్యో భగవంతుడా, ఈ అవమానం భరించే కంటే నేను చచ్చిపోవడమే నయం, చచ్చిపోవడమే నయం. మేడం, అలాంటి మాటలు మీ నోటి నుంచి రాకూడదు మేడం. నేను తట్టుకోలేను మేడం. అయినా మీరింకో 4 రోజులు మదురైలోనే ఉంటే బాగుండేది. ఇప్పటిదాకా నవ్వుతూ ఉన్న మీ మొహంలో ఈ కన్నీళ్లు నేను చూడకుండా ఉండేదాన్ని. నీలంబరి, మా ఆయన నాతో ప్రతిజ్ఞ చేశాడు, నీ అంత తేలుస్తాను, నీకు నిద్ర లేకుండా చేస్తాను, కలలో కూడా నీకు కన్నీళ్ళు వచ్చేలా చేస్తానని. అది ఇప్పుడు చేస్తున్నాడు నీలంబరి. నా గుండెల్లో గుణపందించి నా బిడ్డను నాకు దూరం చేస్తున్నాడు, దూరం చేస్తున్నాడు. ఏరనన్నా, మీ నాన్నకి నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం నీ ఫంక్షన్ కి నన్ను పిలవకుండా అవమానించాలరా? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? లేదు, నేను ఇప్పుడే వెళ్ళి నా కొడుకు ఫంక్షన్ నేను లేకుండా ఎలా చేస్తారని నిలదీస్తాను. అమ్మా, మీరెక్కడికి పొరపాటును కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు కనిపిస్తే చాలు మిమ్మల్ని చంపేసి అంత పగలో ఉన్నారు వాళ్ళు. అమ్మా, వాళ్ళు అసలు మనుషులైన సంగతే మర్చిపోయారమ్మా. మీ మీద పీకల దాకా పగను పెంచుకుని ఉన్నారు వాళ్ళు. మీరు వెళ్లకుండా ఉండటమే మంచిదమ్మా. అవునమ్మా, వెళ్ళొద్దమ్మా. అయితే మరి ఎలా నీలంబరి? నా మాట విని మీరు ఒక పని చేయండి మేడం. ఏంటి? నాతో పాటు రండి మేడం. ఎక్కడికి? కార్లో వెళుతూ మాట్లాడుకుందాం. రండి మేడం, రండి. ఓకే అక్క, ఇప్పుడు లేవచ్చు. బావా, ఇక మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీ ఇద్దరికి పిల్లలు పుట్టడానికి లైన్ క్లియర్ చేశాను. ఇక మీదే ఆలస్యం. ఈ అల్లరి పిల్ల నాకు డాక్టర్ ఎందుకు దొరికింది? అనుష, ఇంత ముందు చెక్ చేసిన డాక్టర్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. బావా, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. అయినా నేనున్నాను కదా, ఏ ప్రాబ్లం రానివ్వను. థ్యాంక్స్ అనుష. ఇదిగో, అలేఖకి మగబిడ్డ పుట్టాడు. మీరు మాత్రం త్వరగా మాకు ఆడపిల్లనివ్వాలి. కొత్త పెళ్లి కూతురా, ముందు నువ్వు పిల్లల్ని కనే పనిలో ఉండు.
మాకింకా టైం ఉంది. అయినా మేము యంగ్ డాక్టర్సే కదా. అవునక్క, నాకు డౌటు, మీ ఇద్దరిలో ఎవరు తెలివైన వారా అని. ఓ పని చూస్తాను, ఓ పొడుపు కథ చెప్తాను, దాన్ని విప్పటి చూద్దాం. అప్పుడు ఎవరు తెలివైన వారో తెలిసిపోతుంది. ఏంటో చెప్పు. ఆకాశానికి భూమికి మధ్య ఒక త్రిశంకు స్వర్గం ఉంటుంది. ఓహో, అదే విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకు స్వర్గం. అది విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకు స్వర్గం మాత్రం కాదు, అది మనకు రోజు కనబడుతూనే ఉంటుంది. అదేంటో చెప్పండి. ఏంటి? ఆకాశానికి భూమికి మధ్య ఒక త్రిశంకు స్వర్గం ఉంటుందా? అది రోజు మనకి కనబడుతూనే ఉంటుందా? అదేంటప్పా? కమ్ ఆన్, టెల్ మీ. చెప్పండి బావా. అదే ఏంటప్పా? నాకు తెలిసిపోయింది. అది తెలిస్తే చెవిలో చెప్పండి. అక్క కూడా అదే అనుకుంటే అప్పుడు ఇద్దరు తెలివైన వాళ్ళే. చెప్పండి. అలాగే. అవునా? కాదు కాదు. హలో, చెప్పండి. ఇట్లా చెవిలో. ఇది కూడా కాదు. బావా చెప్పండి. సెకండ్ ఛాన్స్. అదేంటంటే ఇదై ఉండాలి. అవునా? చచా, అస్సలు కాదు. షిట్. అలేఖ్య, అలేఖ్య, ఏంటి? ఏమైంది? ఏం జరిగింది అలేఖ్య? అలేఖ్య, నువ్వు ఓకే కదా? చూడక్క, ఆ సూర్యనారాయణ ఎంత పని చేశాడో. ఏం చేశాడు అలేఖ్య? చేశాడా ఠాగూర్? కన్న కొడుకు ఫంక్షన్ కి మా మేడం గారిని పిలవకపోవడం ఏంటి? అసలు ఆ సూర్యనారాయణ ఏమనుకుంటున్నాడు? సూర్య ఫోన్ చేస్తున్నాడు. హలో హలో, మేడం ఐశ్వర్య గారు. ఏంటి పాపం మీ చెల్లెలిప్పుడు నీ దగ్గరకొచ్చి, చూడక్క, మా ఆయన నన్ను పిలవకుండానే నా కొడుకు పేరు పెట్టేస్తున్నారు అని నోరు నొక్కుకుంటుందా? నా కొడుకు ఫంక్షన్కి నన్ను పిలవపోవటం ఏంటక్క అని ఏడుస్తుందా నీ ముద్దుల చెల్లెలు? ఏ సూర్యనారాయణ, నీకు వెటకారంగా ఉందా? అసలు నీ కొడుకు పేరు పెట్టడానికి నీకేం హక్కుంది? అసలు మీ నాన్న పేరు వాడికి పెట్టనివ్వను. నా చెల్లెల చేత వాళ్ళ నాన్న ధనంజయరావు పేరు పెట్టిస్తాను. పెట్టద్దు గాని, కానీ బాబు నా దగ్గర ఉన్నాడు. ఒకసారి ఆల్రెడీ బాబు విషయంలో నీ ముద్దుల చెల్లెలు ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో, నీకు అదే గతి పడుతుంది. ఏ సూర్య,
నువ్వు ఎక్కువ మాట్లాడుకో. అసలు నీ ఉద్దేశం ఏంటి? బాబుకి పేరు పెట్టాలనుకుంటున్నప్పుడు అదేదో మీ ఇంట్లో గుట్టుగా పెట్టుకో, అంతేగాని పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరినీ పిలిచి అలేఖ్యని మాత్రమే పిలవకపోవడం ఏంటి? నీ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేను ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసింది నా కొడుకు ఫంక్షన్కి మీ ఫ్యామిలీని రమ్మని పిలవడానికి. మా అలేఖ్యని పిలవకపోతే మేము కూడా రాము. అయినా బాబుకి అలేఖ్య పేరు పెట్టాలే గాని నువ్వు పెట్టడం ఏంటి? అసలు ఆ ఫంక్షన్ ని మా అలేఖ్య చేయాలి. ఆహా, నీ అలేఖ్య చేయాలి. మరి నీ అలేఖ్య ఏం చేసింది? రైల్వే స్టేషన్లో బిడ్డని వదిలేసింది. అప్పుడు పిల్లాడికి ఈ ఫంక్షన్లు చేయాలని పేరు పెట్టాలని గుర్తుకు రాలేదా? మధురై మనుషుల్ని పంపించి ఠాగూర్ని చంపి శాశ్వతంగా నా కొడుకుని నాకు దూరం చేయాలనుకున్నప్పుడు ఈ ఫంక్షన్లు గుర్తుకు రాలేదా? ఊరికి నీ చెల్లెల్ని వెనకేసుకురా. ఇప్పుడు ఈ ఫంక్షన్కి నిన్నెందుకు పిలుస్తున్నానో తెలుసా? ఆఖరికి నిన్ను పిలిచి కూడా తనను పిలవలేదని అలేఖ్య కృంగి కృశించిపోవాలి. అందుకే నిన్ను పిలుస్తున్నాను. అయితే ఆ ఫంక్షన్ కి నేను రాను. నువ్విప్పుడు అలాగే అంటావు, కానీ ఈ ఫంక్షన్కి మాత్రం నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరుతావు. అక్క, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటి బావా ఇది? ఇందాక ధనుష్ ఫోన్ చేసి నన్ను సిద్ధుని రమ్మని చెప్పాడు. అంతా కలిసి హ్యాపీగా ఈ ఫంక్షన్ చేయాలి కానీ అలేఖ్య లేకుండా ఫంక్షన్ చేయడం ఏంటి బావా? అనుష, మీ అక్క నా కొడుక్కి పేరు పెట్టడానికి కాదు కదా, నా కొడుకుని పేరు పెట్టి పిలవడానికి కూడా అర్హురాలు కాదు. అది కాదు బావా, నేను చెప్పేది విను. అనుష నాకేం చెప్పదు. నేను ఎవరి మాట విన్ను. కానీ ఆ రాక్షసి మాత్రం ఫంక్షన్కి రావడానికి వీల్లేదు. ఫోన్ పెట్టేశారక్క. ఆ సూర్యనారాయణ ఒక శాడిస్ట్ లా తయారయ్యాడు అలేఖ్య. ఐశ్వర్య, నేను ఇప్పుడే సూర్య దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడతాను. మనకేదైనా ప్రాబ్లం వస్తే మనలో మనం సాల్వ్ చేసుకోపోతే ఎలా? వద్దు బావా, అతను అస్సలు ఒప్పుకోడు. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేయి. నా బిడ్డ ఫంక్షన్ కి నేను వెళ్ళకపోతే ఎంత అవమానం. అసలు నేను తలెత్తుకుని తిరగలనా? ఐశ్వర్య గారు, ఇదంతా చేస్తుంది ఆ ఠాగూరే. వాళ్ళంతా ఆ ఠాగూర్ చెప్పినట్టే చేస్తున్నారు. ముందు ఆ ఠాగూర్ అంతా తేల్చాలి. నీలాంబరి, నువ్వు ఆవేశపడకు. చూడండి సార్, మా మేడం గారు మధురై నుంచి చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చారు. మా మేడం కళ్ళలో ఉన్న ఆనందాన్ని అంతా పోగొట్టేశారు. కన్నీళ్ళు వచ్చేలా చేశాడు ఆ ఠాగూర్. కన్న కొడుకు ఫంక్షన్ కి మా మేడం గారిని పిలవకపోవడం ఏంటి సార్? అలేఖ్య, 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 ఊరుకో అలేఖ్య. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకో అలేఖ్య. అక్క, ఇందాక ఆకాశానికి భూమికి మధ్య ఒక త్రిశంకు స్వర్గం ఉంటుందని, అది రోజు మనకు కనబడుతూనే ఉంటుంది, అదేంటో చెప్పండి అని పొడుపు కథ అడిగాను కదా, అదేంటో తెలుసా?
అది ప్రేమక్క. అదొకసారి నరకంగాను, ఒకసారి స్వర్గంగాను, ఒకసారి త్రిశంగ స్వర్గంగాను కనిపిస్తుంది. ప్రతి మనిషిలో అది దూరి ఏదో విధంగా ఏడుపిస్తూనే ఉంటుంది. అలెక్కిని ఎంతగానో ప్రేమించిన బావ ఇప్పుడు ఆ ప్రేమని ద్వేషంగా మార్చుకున్నారు. అలెక్కినిప్పుడు త్రిశంగ స్వర్గంలో నిలబెట్టినట్టు చేశారు. అలేఖ్య, నువ్వేం బాధపడకు. ఆ సూర్య నిన్ను ఫంక్షన్కి ఎలా పిలవడో నేను చూస్తాను. అమ్మా, వాడొత్తు దొంగ వెదవ, అస్సలు వదలొద్దు. రాత్రి కూడా పాలు సరిగ్గా తాగలేదు. అలాగేరా. బుజ్జి దానా తినము కొంచెం కొంచెం అదిగదిగా. అగో ఎవరొచ్చారు చూడు. సంధ్య రా. రామా సంధ్య. ప్రకాష్ రా, కూర్చో. అన్నయ్య, అసలేమనుకుంటున్నారు మీరంతా? మీ చెల్లెల చేత బాబుకు పేరు పెట్టించి మీ చెల్లెలు పరువు తీయాలనుకుంటున్నారా? ఏం జరిగింది ప్రకాష్? అందరినీ ఫంక్షన్ కి పిలిచి వద్దని మాత్రం ఎందుకు పిలవలేదు? సంధ్య, ఆవిడ గారు మన కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టింది నువ్వు మర్చిపోయావేమో, కానీ మేమింకా మర్చిపోలేదు. అసలు ఈ ఇంట్లో అలేకి ప్రస్తావనే రాకూడదు. సంధ్య, దయచేసి ఆవిడ గురించి మాట్లాడుకో. ఏంటి, వదిన ప్రస్తావన ఇంట్లో రాకూడదా? అయితే మీ మనవడి పేరు మీరే పెట్టుకోండి, నేను పెట్టను. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునమ్మా, నేను మాట్లాడేది కరెక్ట్. అభిషేకం లేని శివుడి గుడి ఉంటుందా? పిల్లల గ్రోవ్ లేని కృష్ణుడి ఫోటో ఉంటుందా? ఎవరెస్ట్ లేని హిమాలయాలుంటాయా? అలాగే అలేఖ్య వదన లేని నా మేనల్లుడు ఫంక్షన్ ఉండదు. సంధ్య, అలేఖ్య గురించి మర్చిపోయావా? మన మీద పగతో కావాలని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇతన్ని తీసుకొచ్చి నీతో పెళ్లి జరిపించింది. దేవుడి దయ వల్ల ప్రకాష్ మారి మన మనిషి అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ జీవితం ఏమైపోయి ఉండేది? ఆ విషయం మర్చిపోయావా? చెయ్యని తప్పుకు నన్ను జైలు పాలు చేసింది. మనం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేసింది. అవన్నీ మర్చిపోయావా? ఎప్పుడో జరిగిపోయిన వాటిని పట్టుకుని ఇప్పుడు అక్క క్యారెక్టర్ తప్పు పట్టడం ఏంటి? తప్పు చేసినప్పుడు ఆ తప్పు దిద్దుకోవాలి. ఆ పని చేసింది అలేఖ్య. తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆ ఐశ్వర్య ఒకటి. అది ఏం చెప్తే ఇది అదే చేయటం. తానా అంటే తందానా అంటూ వంత పడటం. నువ్వసలు వాళ్ళిద్దరిని ఏమీ అనొద్దు. మీ అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. సంధ్య, ఐశ్వర్యని అలెక్కిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? వాళ్ళు మాకు ఎంతో సాయం చేశారు. శ్రీకర్ మా చేత ఇండివిజువల్ గా కంపెనీ పెట్టించారు. ఒక విధంగా మేం జీవితంలో సెటిల్ అవ్వడానికి అలేఖ్య, ఐశ్వర్య, శ్రీకర్లే కారణం. అంటే మీరు వాళ్ళకి అమ్ముడుపోయారు. ప్రేమ ఆప్యాయతలు అమ్ముడుపో. మీరేమనుకున్నా పర్వాలేదు, అలేఖ్య వదన లేకుండా మేము ఈ ఫంక్షన్ చేయం. మన ఇంట్లో అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాక అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఏ మర్చిపోయావా? మేము మీ ఇంట్లో ఉండట్లేదు, అది మర్చిపోవద్దు. చూడు సంధ్య, మన సంప్రదాయం ప్రకారం మేనత్త మేనల్లుడికి పేరు పెట్టాలి. అందుకే మిమ్మల్ని వచ్చి అడిగాం.
దానికి మీరు ఒప్పుకున్నారు, ఫంక్షన్ కూడా మీరే చేస్తామన్నారు. కానీ మాకిష్టం లేని వ్యక్తి వస్తే కానీ ఆ ఫంక్షన్ మీరు చేయమంటే ఓకే. నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎవరు కట్టుబడినా కట్టుబడకపోయినా నాకు అనవసరం. మళ్ళీ నా కొడుకు జీవితంలో అలేఖ్య రాకూడదు. ఫంక్షన్ చేయకపోతే పోవడమే. నా కొడుకు పేరు పెట్టడమే మానేస్తాను. సన్ ఆఫ్ సూర్యనారాయణ కొడుకుగానే పెంచుతాను. పో పో. అన్న కొడుకు చెల్లెలు పేరు పెట్టడం మన సంప్రదాయం కాబట్టి వాడికి ఎంత వయసు వచ్చినా సరే పేరు పెట్టకుండా ఇలాగే ఉంచుతాను. నా చెల్లెలొచ్చి అలేఖ్య లేకుండా నేను నీ కొడుకు పేరు పెడతానన్నయ్య అనేదాకా నా కొడుకు పేరు పెట్టను.